చిన్న జిరాక్స్ షాప్ నడుపుకునే అబ్బాయికి 36,19,000 జీఎస్టీ వస్తే ఏమంటాం? ఛీ, ఇదంతా తప్పు, ఏదో రికార్డులో పొరపాటు అని కొట్టిపడేస్తాం కదా. కాదండి, నిజమే. ఇది కరెక్ట్గా వినండి. మీరు కూడా ఇలాంటి ఉచ్చులో పడే అవకాశం ఉంది. శ్రీకాకుళం జిల్లాలో భరణికం అనే గ్రామానికి సంబంధించి డీటెయిల్స్ కూడా ఇస్తున్నానండి. హరికృష్ణ అనే కుర్రాడికి ఇది వచ్చింది. వీడు జిరాక్స్ షాప్ నడుపుకుంటే అంత ఎందుకు వచ్చింది, 36,19,000 అని డౌట్ రావచ్చు. ఈ హరికృష్ణ చేసిన చిన్న పొరపాటు అండి. ఒంగోలులో హనుమాన్ ట్రేడర్స్ అని చెప్పి ఒకటి ఉంది. ఎవడో వ్యాపారం చేస్తున్నాడు, వాడిది వీడి పేరు మీద వచ్చింది. వీడి పేరు మీద ఎందుకు వస్తుందండి? ఓనర్షిప్ వీడిదైతే కదా అంటారేమో. ఎస్, ఓనర్షిప్ కూడా వీడికి తెలియకుండా వీడిదే. అప్పట్లో జిఎస్టీ ఒకసారి గుర్తుంచుకోండి. మీరు కూడా అమెజాన్లోనో, ఫ్లిప్కార్ట్లోనో, మీషోలోనో ఏదో అమ్మాలని, ఏదో చెయ్యాలని ఒక జిఎస్టీ నెంబర్ కోసం ఎగబడుతూ ఉంటాం కదా, ట్రై చేస్తూ ఉంటాం కదా. ఎవడో ఒకటి ద్వారా అయితే త్వరగా పని అయిపోతుందని చెప్పి మనం పాన్ కార్డు దగ్గర నుంచి, ఆధార్ దగ్గర నుంచి, ఫోన్ నెంబర్ అన్నీ ఇచ్చేసి జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం కదా. ఒక్కొక్కసారి మనకు తెలియదు, చెయ్యలేదు అనుకుంటారు కానీ చేసేస్తారండి. జిఎస్టీ రిజిస్ట్రేషన్ అయిపోతుంది కానీ మన పేరు మీద ఉందన్న విషయం మనకు తెలీదు. అక్కడంతా నడిచిపోతూ ఉంటుంటాయి, పెద్ద పెద్ద కంపెనీలు, క్వారీలు అన్నీ నడిచిపోతూ ఉంటాయండి. ఇదే జరిగింది ఇక్కడ కూడా. ఒంగోలులో ఒక హనుమాన్ ట్రేడర్స్ అని చెప్పి ఒక తుక్కు వ్యాపారం అంటే చాలా ప్రాఫిట్స్ ఉంటాయి, చాలా దరిద్రాలు ఉంటాయండి. దాన్ని రిజిస్ట్రేషన్ చేసేసారు. వీడు ఒంగోలు ఎందుకు వెళ్ళాడనే డౌట్ కూడా వచ్చి ఉంటుంది కదా, అది కూడా చెప్తున్నానండి. అప్పట్లో ఈ కుర్రాడు అక్కడ ఒక రెస్టారెంట్లో ఏదో పాపం జాబ్ చేసుకునేవాడు. ఆ టైంలో ఎవడో పరిచయం అయితే అప్పుడు వీడికి తెలియకుండా జరిగిపోయింది అన్నట్టు. సో ఇక్కడికి వచ్చేసాడు, అక్కడ పని అయిపోయింది. ఇప్పుడు ట్యాక్స్ వీడు కట్టాలి. ఎవరికి పంపిస్తారు? వీడే కదా. మరి ఇక్కడ వీడి పేరు మీద రిజిస్ట్రేషన్ ఉండి నాకు సంబంధం లేదండి అంటే నమ్ముతారా ఎవరైనా? కుదురుతుందా? గవర్నమెంట్ ఏమొస్తుంది మీకు తెలుసు, వీడినే పట్టుకుంటుందని. బయటపడడానికి ఇప్పుడు చాలా బాధలు అయితే పడాలండి. సో నా సలహా, మీరు జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకున్నా, ఇంకోటి అనుకున్నా కానీ మీ పాన్ నెంబర్ అది ఎవరికైనా ఇస్తున్నారా? ఎవరినైనా చేయమంటున్నారా? అసలు మీ పేరు మీద ఉందా? 1-2 సార్లు మీ పాన్ నెంబర్తో జిఎస్టీ పోర్టల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. ముందు మీ పేరు మీద ఏదైనా జిఎస్టీ ఉందా లేదా చెక్ చేసుకోండి. దయచేసి ఎవరికి కూడా ఇలాంటివి ఇవ్వద్దు. ఫ్యూచర్లో కూడా ఎప్పుడు ఎవరికి ఇవ్వద్దు. చాలా మంచి విషయం, చాలా ఇంపార్టెంట్ విషయం కాబట్టి మన వాళ్ళకి దయచేసి షేర్ చేయండి. వాళ్ళను కూడా జాగ్రత్త పడమని చెప్పండి. జిఎస్టీ విషయంలో అంటే ఇది నేను ఆల్రెడీ ఆ డిపార్ట్మెంట్లో ఉన్న అసిస్టెంట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ ర్యాంక్ వాళ్ళను కూడా కనుక్కొని కన్ఫర్మ్ చేసే పెడుతున్నానండి. టేక్ కేర్.